ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుడి నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింతను ఆయన మీద మోపండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. చింతించుచున్నాడు అనే మాటకు అర్థం మనం చూసినట్లయితే లక్ష్యము చేయుచున్నాడని వ్రాయబడింది. అంటే ఆయన మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు కాబట్టి, మనమైన శ్రద్ధ నిలుపుతున్నాడు కాబట్టి, మన విషయంలో ఆయన జోక్యం చేసుకొని మన కనిపెట్టుచున్నాడు కాబట్టి, మన చింతను ఆయన మీద మనం మోపినట్లయితే ఆయన మన చింతను భరించి మనకు మేలు చేసే దేవుడు అన్న సత్యాన్ని ఇక్కడ భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఆయన మన చింతను చింతించున్నాడు గురించి కాబట్టి, ఆయన మన చింతలన్నీ బాపి మనకు మేలు చేసే దేవుడు కాబట్టి మనల్ని మన చింత అంతా ప్రభువు మీద మోపమని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తన బిడ్డలైనటువంటి వారు తన వైపు చూస్తూ ఉండగా ఆయన కూడా తన కనుదృష్టి తన బిడ్డలపై నిలిపి తన బిడ్డలకు ఏ సమయానికి ఏది అవసరమో అది అనుగ్రహించుటకైనా శక్తి కలిగిన దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 145వ కీర్తనలో 16వ వచనం చూస్తే, నీవు నీ గుప్పిరిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చూడండి, ఆయన ప్రతిదినము కూడా ప్రతిదీ ఆకాశం నుండి నల్లను పరిశీలించే దేవుడు, ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. ఆయన గుప్పిలు విప్పి ఏ జీవికి ఏ సమయానికి ఏ ఆహారం కావాలో ఎంత కావాలో అన్నీ గమనించి ప్రతిదినము ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే దేవుడు. అనుదినము ప్రతి ఒక్క సర్వజీవులకైనా ఆహారం సిద్ధపరిచే దేవుడు కాబట్టి, నా యొక్క అవసరం కూడా ఆయన గుర్తిరిగిన దేవుడు కాబట్టి మనల గురించి ఆయన చింతిస్తున్నాడు, మన మీద లక్ష్యముచ్చున్నాడు కాబట్టి మన చింతను ప్రభువు మీద మోపమని ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇక్కడ కూడా వాక్యం రాయబడింది, ప్రభు కనులు ఎప్పుడూ కూడా నీతిమంతుల మీద ఉంటూ ఉంటాయి. అంతేకాదు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గి ఉండి తన బిడ్డలు ఏ సమయానికి ఏ అవసర కొరకు తన సన్నిధికి వస్తారో, దేని నిమిత్తం అడుగుతున్నారో అడుగుడి మీకు ఇవ్వబడని వాగ్దానం చేసిన దేవుడు. నా బిడ్డను నా సన్నిధిలో చేరి నాకు దేనికోసం నన్ను అడుగుతున్నారో నేను వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కోరికను తృప్తిపరచాలి, వారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ప్రభువు మన మీద దృష్టి నిలిపి కనిపెడుతుండగా మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆలకించైన మనకు అనుదినము మేలు చేసే దేవుడే ఉన్నాడు. మరొక వాక్య భాగం కూడా మనం చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, తన ఏడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమునంతటా సంచారం చేయుచున్నది. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచడానికంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. ఏ పక్షపాతం లేదు, పేద ధనిక స్త్రీ పురుష భేదాలు ఏమీ లేవు. ఎవరైతే యథార్థ హృదయంతో ప్రభుని సేవిస్తూ ఉంటారో వారిని బలపరచడం కొరకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటుంది. అంటే వారి మీద దృష్టి నిలుపుతుంది, వారి యందు లక్ష్యం ఉంచుతుంది కాబట్టి వారికి మేలు చేసే దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ లక్ష్య పెడుతున్నాడు కాబట్టి మీరుగా మీ భారాన్ని మోసుకోకుండా మీ చింత యావత్తు ఆయన మీద మోపమని చెప్తున్నాడు. ఉదయకాలం దేవుని వాక్యం నాతోనూ మీతో కూడా సూటిగా మాట్లాడుతుండగా వాక్యం వింటున్న ప్రియులారా, మీరు ఏ ఉద్దేశంతో ఈ వాక్యం వింటున్నారు, ఏ పరిస్థితిలో వింటున్నారో, ఏ సమస్యతో, ఏ చీకుతో, ఏ చింతతో, ఏ వ్యాధితో, ఏ ఆరోగ్యంతో, ఏ సమస్యతో, కన్నీటితో, ఏ వేదనతో మీరు వింటున్నారో నాకైతే తెలియదు. కానీ ఉదయకాలం ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే, మీ చింతను మీరు భరించొద్దు, నా పైన మోపండి, నేను మీకు చింత తీర్చేదేమని ఉన్నానని చెప్పి ప్రభు మనకు అభయం ఇస్తుండగా మన చింత యావత్తు ప్రభు పైన మోపుదాము. సమస్తను చేయగల శక్తి కలిగినటువంటి దేవుని హస్తాలకి మనల్ని మనం అప్పగించుకుందాము. ప్రభువు చేసే మేలును అద్భుత కార్యాలు చూద్దాము. ఆయన దగ్గర నుంచి మేలు అనుభవిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన.
ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందనాలు. ఉదయకాలం మా చింత యావత్తు నీపైన మోపుతున్నాం ప్రభువా. మీరే మా అండ కొండ ఆశదుర్గం ఉండి మమ్మల్ని నడిపించండి. ఈ దినం మేము చేయి పని పాటలో తోడుగుండండి. రాకపోకలో క్షేమం దయచండి. దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించండి. బలహీనములు స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.